త్వరలో లబ్ధిదారులకు టిడ్కో ఇల్లు రంగులు వేసేందుకు వైసీపీ ప్రాధాన్యత ఇచ్చింది. లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వకుండా కాలయాపన చేశారు. బగ్గుమన్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తో కలిసి ఇళ్ల పరిశీలన లబ్ధిదారులందరికీ త్వరలో టిడ్కో ఇళ్లను అందజేస్తామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ స్పష్టం చేశారు. పలాస మండలం రామకృష్ణాపురం సమీపంలో నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లను వారు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ ఇళ్ల కోసం డీడీలు చెల్లించిన లబ్ధిదారులందరికీ ఇల్లు ఖచ్చితంగా ఇస్తామన్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు బులుగు రంగులు పూసిందే తప్ప లబ్ధిదారులకు అందజేయలేదని అసహనం వ్యక్తం చేశారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కొంతమందికి జగనన్న కాలనీలో సెంటు స్థలాలు కేటాయించారని పేర్కొన్నారు. వారికి మళ్లీ టిడ్కో ఇళ్లను అందజేసేందుకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. మిగిలిన లబ్ధిదారులందరికీ ఇళ్లను అందిస్తామన్నారు. వారితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ పలాస కాన్స్టిట్యున్సీలో టిడ్కో సముదాయాన్ని అందరికీ నమస్కారం అండి. ఇవాళ పలాస నియోజకవర్గం టిడ్కో కాలనీ గృహ సముదాయానికి మనం రావడం జరిగింది. మాతో పాటు ఎమ్మెల్యే గారు వారు వచ్చారు. మేము ఇక్కడ 2 బెడ్రూమ్ హౌసెస్ చూసాము. ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాయి. ఈ 2 బెడ్రూమ్ హౌసెస్ అన్ని విధాలా తయారైనాయి, కానీ ఏదైతే మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారో అవి ఇంకా ఇక్కడ మనం చూస్తున్నాం, కంప్లీట్ కాలేదు. అవి కంప్లీట్ చేసి ఈ ఉన్న 980 ఇళ్ళు మొత్తం కూడా డిసెంబర్ 31, 2025 కల్లా అన్ని విధాల నివాస యోగ్యం చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ చేతికి హ్యాండ్ ఓవర్ జరగనుంటుంది. సో మేడం గారు 2-3 సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి ముఖ్యమైన సమస్య ఏంటంటే లబ్ధిదారుల పేర్ల మీద రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలు తీసుకొని డ్రా చేసిన తర్వాత వాళ్ళకి ఇల్లు లేదు. బ్యాంకర్లు మాత్రం వాళ్ళ మీద వచ్చి అర్జెంటుగా మీరు తిరిగి కట్టాల్సిన టైం వచ్చింది, ఈఎంఐలు కట్టండి అని చెప్పి ప్రెషర్ చేస్తున్నారు. కొంచెం మాకు అటువంటివి చాలా ఎక్కువ ప్రెషర్లు ఉన్నాయని చెప్తే మేము ఆల్రెడీ ఎవరికైతే ఇట్లా జరిగిందో 44,000 చిల్లర మందిని ఐడెంటిఫై చేసాం. వాళ్ళ పేర్ల మీద మే 31, 2025 దాకా ప్రభుత్వం కడుతుంది. అది 185 కోట్ల దాకా వస్తే 140 కోట్ల దాకా ఇచ్చారు. ఇంకా 45 కోట్లు కూడా రిలీజ్ తొందరలో చేస్తారు. ఎవరికన్నా ఇటువంటి అందకుండా ఇంకా బ్యాంకర్లు కానీ ఇట్లా ఎవరన్నా ప్రెషర్ పెట్టుకుంటే మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ కలెక్టర్ గారికి చెప్పండి. కలెక్టర్ గారి నుంచి మా ఎండీ దగ్గరికి మా దగ్గరికి వస్తే ఇమ్మీడియట్గా దాన్ని సంబంధిత బ్యాంకులను పిలిచి మాట్లాడడం, వాళ్ళకి సెటిల్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా కొన్ని సమస్యలు కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా తను 2,000 ఇళ్ళు ఒరిజినల్గా శాంక్షన్ చేసిన 982 ఇళ్ళు మాత్రమే ఇప్పటికి కడుతున్నారు. మిగిలిన వాటిని ఒక 10%, 20% బేస్మెంట్ దాకా లేపి ఆపేశారు. వాటి గురించి కూడా ఒకసారి ఆలోచించండి. వాటి గురించి కూడా ఒకసారి అంటే ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. వాటి గురించి ప్రభుత్వ నిర్ణయం ఒకటి తీసుకోమని చెప్పి మా మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారి దృష్టికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇవన్నీ ఇటువంటి సమస్యలు తీసుకుంటా ఇవాళ ఈ ప్రభుత్వం సుపరిపాలన పేరుతో టిడ్కో గృహాలని ఖచ్చితంగా ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే అర్హతదారులు ఉన్నారో వాళ్ళకి అందజేసే విధంగా ముందరికి అడుగులు వేస్తున్నది. నేను మళ్ళీ చెప్తున్నాను, 70,000 ఇళ్ళు ఈ డిసెంబర్ 31, 2025 కల్లా అన్ని విధాలా వాటిని రెడీ చేసి ఈ లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతుంది. సంక్రాంతి కల్లా వాళ్ళ సొంత ఇల్లు చేరే ఆ కళ సాకారం అవుతుంది. మాట చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. టిడ్కో ఇల్లు ఎప్పుడెప్పుడు పూర్తవుతాయని గత 5 సంవత్సరాలుగా ఆశిస్తున్న ప్రజలకి ఈరోజు ఒక శుభవార్త. ముఖ్యంగా ఈరోజు చైర్మన్ గారు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. కూటమి పనితీరుకి ఇదొక మరొక ఉదాహరణ. ఈరోజు సుపరిపాలనలో ముందడుగు అనే కార్యక్రమంలో ఈ సంవత్సర కాలంలో మేము పూర్తి చేసిన ప్రతి హామీని నిర్భయంగా, ధైర్యంగా ప్రజల ముందుకు తీసుకెళ్తుంటే పని లేక తిన్నది అరగక ఈరోజు వైసీపీ నాయకులు ఈరోజు తల దించుకోవాలి.
మీ హయాంలో కనీసం పనికిరాని రంగులు వేసి దానిలో ఒక్క పని కూడా చేయకుండా పైగా టిట్కో ఇల్లు మీకు రావు, టిట్కో ఇల్లుకి డబ్బులు కట్టిన వాళ్ళు వెనక్కి తీసుకోమని ఎంతమందిని మోసం చేశారో మోసపోయిన వాళ్ళు కూడా ఈరోజు ఆలోచించాలి. ఆ రోజు మేము చెప్పాం మళ్ళీ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఆ ప్రభుత్వంలో మళ్ళీ టిట్కో ఇళ్ళని ఎవరైతే మొదలు పెట్టారో ఆ మంత్రి నారాయణ గారు దీంట్లోనే మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సారథ్యంలోనే మళ్ళీ మేము ఇస్తామని ఆ రోజు చాలా కాన్ఫిడెంట్తో చెప్పాం. కానీ కొంతమంది ప్రజలు వైసీపీ తాలూకు మోసపు మాటలు విని టిట్కోకి కట్టిన అమౌంట్లు చెక్కులు వెనక్కి తీసుకొని వాళ్ళు జగనన్న కాలనీలు తీసుకున్నారు. అలాంటి లబ్ధిదారులకు మాత్రం టిట్కో ఇల్లు రాబోవటం లేదండి. తెలుగుదేశం పార్టీ వస్తుంది, మళ్ళీ మాకు టిట్కో ఇల్లు వస్తాయని నమ్మకం పెట్టుకొని ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చైర్మన్ గారు చెప్పినట్టు ఈ డిసెంబర్ కల్లా ఇప్పుడు ఏవైతే లాస్ట్ స్టేజ్లో ఉన్నవన్నీ పూర్తి చేసి పండగ కల్లా ఆ లబ్ధిదారులకు మేము గర్వంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇల్లు మేము అప్పచెప్తామని చెప్పడంలోని ఈరోజు పలాస నియోజకవర్గం తరఫున కూటమి తరఫున చెప్పడానికి మేమందరం సంతోషిస్తున్నాం.